భారతదేశంలోని అన్ని భాషల్లో సుమారుగా 18,000 పాటలు పాడిన గానకోకిల సుశీల. అన్ని భాషల వాళ్ళు సుశీలమ్మ అని పిలుచుకుంటారు. ఒక్క తెలుగులోనే 12,000కు పైగా పాటలు పాడారు. దీన్ని బట్టి తెలుగునాట ఆమె గానమృతం ఎంతో దేదీప్యమానంగా వెలిగెందిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆమె అభిమానులకి ఒక తీపి కబురు వచ్చింది. సుశీలమ్మ గత శనివారం సాయంత్రం అస్వస్థతకి లోనవడంతో చెన్నై కావేరీ హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో లక్షలాది మంది అభిమానుల్లో కలవరపాటు మొదలైంది. సుశీలమ్మ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు అధికార ప్రకటన వచ్చింది. ఇక సుశీలమ్మ కూడా తన అభిమానులకు ఒక సందేశాన్ని పంపించారు. మీ అందరి ప్రార్థనలు ఫలించి హాస్పిటల్ నుంచి ఎంతో సంతోషంగా ఆరోగ్యంగా ఇంటికి వచ్చాను. మీ అందరూ చల్లగా ఉండాలని తెలిపింది. హాస్పిటల్ నుంచి రిలీజ్ అయ్యాను. ఆరోగ్యంగా సంతోషంగా పంపించారు. మీ అందరికీ ముఖ్యంగా మీ యొక్క ప్రార్థనలు నన్ను రక్షించేది. దేవుని నమ్మినవాడు ఎప్పుడు చెడడు. ఇసైకు సంతోషమా వచ్చేసాను. మీరందరూ చాలా హాయిగా ఉండొచ్చు. మిమ్మల్ని అందరినీ భగవంతుడు రక్షిస్తాడు, నన్ను రక్షించినట్టు. మీకు అందరికీ కోటి దండాలు, కోటి నమస్కారాలు. ఎప్పుడు చల్లగా ఉండాలి. ఆయుష్మాన్ భవ.